నమస్తే, మీ పేరు? హారిక. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? శ్రీ నలంద వొకేషనల్ కాలేజ్, బీజేపీ డిఎల్బి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని మీకు ఎలా తెలుసు? మాకు కాలేజ్లో టెస్ట్ చేసి పెట్టారు, ఇలా ఎస్ఏ రైటింగ్ డయాగ్నోసిస్ గురించి. సో ఇలా మీకు జరుగుతుంది, మీకు అవార్డు వస్తుంది, ఫ్యూచర్లో మీకు అంటూ ఒకటి ఉంటుంది అంటూ చెప్పడం వల్ల నేను ఇలా చదవడం, ఇలా రాయడం అనేది చేశాను. సో ఇది నాకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ స్టూడెంట్స్ కి ఎట్లా బెనిఫిట్ అవుతాయి? బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అవ్వదంటే ఇప్పుడు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే ఇంట్లో ముసలి వాళ్ళని. ఇప్పుడు చిన్నపిల్లలు ఏజ్ వస్తున్నాయి, చిన్నపిల్లలు కూడా ఇన్సూరెన్స్ వాడుతున్నారు. ఇలా టెస్ట్ అని ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ జరిగితేనే మనకి ఏం జరుగుతుంది ఏంటి దాని మీద అంటే ఒక అవగాహన వస్తుంది. సో జనరల్ గా ఈ డయాబెటీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటుంది? 40+ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అని, ఏజెస్ బట్టి, వాళ్ళ బాడీలో ఉండే హార్మోన్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు జనరేషన్ లో కూడా చిన్నపిల్లలకి వచ్చి ఇన్సులిన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఎట్లా దీనిని ప్రివెంట్ చేయొచ్చు? ప్రివెంట్ అంటే మనం న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం న్యాచురల్ ఫుడ్స్ మీన్స్ ఇంట్లో ఆడే కానీ ఎక్కువ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో మనం తీసుకునే ఫుడ్, ఆయిల్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో ఎక్సైట్మెంట్ దిస్ ప్రోగ్రామ్. సో మై మదర్ ఈస్ అక్కడ నుంచి చూస్తున్నాను, వీడియో తీసుకుంటున్నారు, నేను ఎలా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అక్కడ నుంచి వీడియో తీస్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు ఇలా అవార్డు వస్తుంది అన్నందుకు. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్.